హలో అండి, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు వీఆర్కే గారి డైట్‌లో భాగంగా సొరకాయ, గుమ్మడికాయ కూర కలిపి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా సొరకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఎగ్స్ బాయిల్ చేసి ఒలిచి పెట్టుకోవాలన్నమాట పక్కన. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొబ్బరి నూనె గానీ, నెయ్యి గానీ, బటర్ గానీ వేసి అది వేడెక్కిన తర్వాత దానిలోకి పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి అది కూడా వేగుతూ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకుంటాము. అది బాగా వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసి అవి కూడా సగం వేగిన తర్వాత దానిలో సొరకాయ ముక్కలు కూడా వేసి అవి ఇవి రెండు కూడా కలిసి వేగేంత వరకు వేయించి తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి కూర దగ్గరకు మగ్గేటప్పుడు కొంచెం నీళ్లు వేసుకుని ఆ నీరంతా ఎగిరిపోయేలాగా చేసుకోవాలి. అందులోనే ఉడికించి పెట్టుకునేటువంటి ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్ వాడిన వాళ్ళు పన్నీర్ వేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా డైట్ చెయ్యని వాళ్ళు ఇందులో బెల్లం వేసుకుంటారు. మనం బెల్లం వేసుకోము. ఇందులో లాస్ట్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాము. తర్వాత మనకి చెప్పబడినటువంటి డ్రై ఫ్రూట్స్ తాలూకా పౌడర్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా ఫ్లేవర్ కోసం కావాలి అంటే వామ్ పౌడర్ కానీ, జీలకర్ర పౌడర్ కానీ, మసాలా పౌడర్ కానీ వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది కూర, చాలా స్పైసీగా బాగుందన్నమాట. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది, ఎందుకంటే గుమ్మడికాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి కదండి. ఈ విధంగా చేసుకొని మనం ఈ కూర చేసుకోవచ్చు, వాడుకోవచ్చు డైట్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.